హలో గైస్, వెల్కమ్ టు చెక్ డిసిజన్. ముందే చెప్తున్నా, ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రం యూజ్ చేయకండి. ఒకవేళ అలా చేసినా దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. సో మీ అందరికీ చెప్పినట్లే నేను ఫ్రీగా మీ అందరికీ అయితే కోర్సు నేర్పిస్తున్నాను. ఇది మన డే 1. మీకు డే 30 కల్లా మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు అర్థమైనట్లు నేను నేర్పిస్తాను క్లియర్గా, ప్రతి పిన్ టు పిన్. ఇందులో మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అంటే ఎట్లా నేర్చుకోవాలి అనేది. మనకి ప్రాక్టికల్తో పాటు థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఒక కరికులం అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. దాని ద్వారా మీకు చెప్తాను ఒక్కొక్కటి. కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో థియరీ ఎక్కువ ఉంటుంది, కానీ అవన్నీ స్కిప్ చేస్తాను నేను. ఫస్ట్ మనం ప్రాక్టికల్గా అంటే సెటప్ స్టార్ట్ చేసుకొని, అప్పుడు మనకి థియరీ అవసరమైనప్పుడు చెప్పడం, అంటే ఎక్కడ థియరీ అవసరం ఎక్కడ ప్రాక్టికల్ అవసరం అనేది సో నాకు తెలుసు. కాబట్టి మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు, మీకు అర్థమైనట్లు చెప్తాను. సో ఫస్ట్ మన కరికులం చూద్దాం. ఇది డే 1. డే 1 వచ్చేసరికి కోర్స్ కరికులం గురించి చూద్దాం. ఫస్ట్ మనం సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి. అందులో వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత హ్యాకర్స్లో టైప్స్ ఉంటారు, అంటే ఇక్కడ వైట్ హ్యాట్ అని, బ్లాక్ హ్యాట్ అని, గ్రే హ్యాట్ అని, రెడ్ హ్యాకర్ అని కొన్ని హ్యాకర్స్ గురించి తెలుసుకోవాలి. మనకి మెయిన్గా వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గురించి తెలుసుకుంటాం. మిగతా అందరూ సిల్లీ టైపు. నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్కి ఇల్లీగల్ హ్యాకింగ్కి మనం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా తెలుసుకుంటాం. రియల్ సైబర్ క్రైమ్ గురించి, అంటే కొన్ని జరిగిన రియల్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కొన్ని డిస్కస్ చేస్తాం. ఇదంతా కూడా థియరిటికల్. అండ్ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, అంటే మనకి ఇక్కడ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, సో ఎంత స్కోప్ ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఇది మొత్తం కూడా థియరీ. సో వీటిని అవసరమైనప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఓకేనా. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో మనకు బేసిక్గా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి నెట్వర్కింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటాం, లైక్ విండోస్, లైనక్స్, వీటి గురించి తెలుసుకుంటాం. మీకు ఇప్పుడు జస్ట్ నోట్స్ అనేది రాయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు ఫర్దర్గా ప్రతిదీ కూడా వివరిస్తాను కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఈ కరికులమ్స్ అవి మీరు నోట్ చేసుకోండి. అందులో నెట్వర్క్ అంటే ఏంటి తెలుసుకుంటాం, నెట్వర్కింగ్ అంటే ఏంటి తెలుసుకుంటాం, ల్యాన్, వ్యాన్, మ్యాన్ కనెక్షన్స్ ఉంటాయి, ఆ వాటి గురించి కూడా వివరిస్తాను. అండ్ ఐపీ అడ్రసెస్ ఏంటి, మ్యాక్ అడ్రసెస్ ఎలా ఉంటాయి, అసలు ఎక్కడ ఉంటాయి, అసలు ఏంటో కూడా మీకు ఇప్పుడు ఐపీ అడ్రస్ అంటే జస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏమనుకుంటారో అవి సింపుల్గా చెప్తాను మీకు. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ టీసీపీ ఐపీ మోడల్స్ ఏంటో చెప్తాను, వీటి గురించి వివరిస్తాను. నెక్స్ట్ పోర్ట్స్, ప్రోటోకాల్స్, హెచ్టిటిపి లింక్స్, ఇవన్నీ మీరు నార్మల్గా వెబ్సైట్ లింక్స్లలో చూస్తూ ఉంటారు, బట్ వాటి గురించి ప్రాపర్గా తెలుసుకోవాలి ఇందులో. అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి కూడా తెలుసుకుంటాం. ఇదంతా థియరిటికల్. సో అందుకని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మొత్తం థియరీ, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది, నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో నాకు తెలుసు కాబట్టి మీకు అడ్జస్ట్ చేసి చెప్తాను. మీకు ఎప్పుడు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది నాకు తెలుసు. సో మీకు అర్థమైన విధంగా చెప్తాను. సో డోంట్ వరీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎథికల్ హ్యాకింగ్, ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ అని వచ్చాయి. ఇక్కడ ఏంటంటే లైనక్స్ ఫర్ హ్యాకర్స్. థర్డ్ వన్ వచ్చేసరికి లైనక్స్ ఫర్ హ్యాకర్స్. అంటే లైనక్స్లో మనం కలీ లైనక్స్ని యూజ్ చేస్తాం, కానీ లైనక్స్ని యూజ్ చేయము. లైనక్స్లో కలీ లైనక్స్ని, దాని గురించి కూడా మనకి ప్రాపర్గా చెప్తాను అప్పుడు. లైనక్స్ ఇంట్రడక్షన్, లైనక్స్లో మనం కలీ లైనక్స్ని యూజ్ చేస్తాం, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. లైనక్స్ అంటే కలీ లైనక్స్ సెటప్ చూస్తాం, దానికోసం మనం విఎంవేర్ అండ్ విర్చువల్ బాక్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇవి టూల్స్. నెక్స్ట్ అందులో అంటే కలీ లైనక్స్లో మనకి టెర్మినల్ అనేది ఉంటుంది, దాంట్లోనే మనం కమెంట్స్ అనేవి రాసి మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి బాగా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టెర్మినల్ అనేది. అండ్ ఫైల్ డైరెక్టరీ పర్మిషన్స్, అంటే ఇప్పుడు నార్మల్గా ఫైల్స్ పీడిఎఫ్స్ అయి ఉంటాయి కదా, వాటిని కొన్నింటిని రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో మనం ఓనర్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు, అంటే ఓన్లీ వాళ్ళ ఫైల్స్ని రీడ్ చేయాలి లేదా రైట్ చేయాలని. అంటే ఎలా హ్యాక్ చేసి మనం వాటిని రిమూవ్ చేయడం, లేదా అంటే యాడ్ చేయడం, రాయడం, అందులో రైటింగ్ అని చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మీకు ఇంకా ప్రాపర్గా చెప్తాను. అండ్ ఇంపార్టెంట్ లైనక్స్ కమెంట్స్. ఆ లైనక్స్ కమెంట్స్ అంటే మనకు బేసిక్ కొన్ని కమెంట్స్ రావాలి, అవన్నీ కూడా చెప్తాను. అండ్ యూజర్ మేనేజ్మెంట్, బ్యాష్ స్క్రిప్టింగ్ బేసిక్స్, ఇవన్నీ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్లోకి వస్తాయి. అండ్ కోర్ ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్, ఇవి నేర్చుకున్నప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ వస్తాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఇక్కడ వెబ్ సర్వర్ హ్యాకింగ్, విండోస్ హ్యాకింగ్, ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాకింగ్, డిఓఎస్, డాస్ అండ్ డీడాస్ అంట, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవి కూడా కొంచెం థియరీ ఉంటాయి, వీటి గురించి కూడా మీకు ఎంతవరకు అవసరమో అండ్ బేసిక్స్. సో మీకు కొంతవరకు అవసరం ఉంటే అంతవరకు మీకు చెప్తాను, మీకు అర్థమైన విధంగా, డోంట్ వరీ. అండ్ స్నిఫింగ్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, లొకేషన్ ట్రాకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా మనం చూస్తాం. అంటే కలీ లైనక్స్లో మీకు చూపిస్తాను డైరెక్టర్గా. అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తాను. సో మీరు కూడా ఓన్గా ట్రై చేయాలి, కానీ వేరే వాళ్ళ మీద మాత్రం ప్రయత్నించకూడదు ఇవి, ఓకేనా. నెక్స్ట్ వెబ్ క్యామ్ హ్యాకింగ్ రీసెంట్గా చేస్తాను ఆల్రెడీ వీడియోస్లో, సో దీని గురించి కూడా మళ్ళీ చెప్తాను. ఫిషింగ్ అటాక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, ఇట్లా అకౌంట్స్ అన్నింటినీ ఎలా హ్యాక్ చేయాలనేది కూడా మనం చూస్తాం ప్రాక్టికల్గా కూడా. అండ్ మాల్వేర్ బేసిక్స్, వైఫై హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, ఇవన్నింటి గురించి కూడా తెలుసుకుంటాం.
ఇవి బేసిక్స్ కోసం. ఇంకా నేను కొన్ని టూల్స్ ఉంటాయి, సో ఫర్దర్ గా చాలా టూల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీకు యాడ్ చేస్తాను. ఇవి బేసిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ చూద్దాం సర్టిఫికేషన్స్ అండ్ కెరియర్ గైడెన్స్. ఇక్కడ ఏంటంటే మనకి చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి, CIT అని ఇంకా CH అని చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. వాటి గురించి లాస్ట్లో చూద్దాం, అవి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం స్కిల్స్ వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ మనం నేర్చుకున్నాక ఈ కెరియర్ గైడెన్స్, స్కిల్ ప్లానింగ్, రెజ్యూమ్ ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం ముందు 4 పార్ట్స్ అయితే చూద్దాం. నేను లాస్ట్లో ఇవి చెప్తాను వీటి గురించి కూడా. ఫస్ట్ మనం స్కిల్స్ అయితే మంచిగా నేర్చుకోవాలి. నేను డైలీ 6:30కి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఈవినింగ్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయాలి, ఇది మాత్రం మీరు ప్రాపర్గా చేయాలి. అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి, అలానే లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే రోజుకి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది, నేను నా టీంతో కలిసి. నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ డోంట్ ఫర్గెట్ డూ సబ్స్క్రైబ్.